అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం జిల్లాలో అతి పురాతనమైంది. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివుణ్ణి ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. సీతను రావణాసురుడు అపహరించడం, సీతను వెతుక్కుంటూ శ్రీరాముడు దండకారణ్యంలో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ తాటకి అనే రాక్షసిని సంహరించడం వల్ల ఈ ప్రాంతానికి తాటిపత్రి అనే పేరొచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అలా తాటిపత్రి కాస్త కాలక్రమేణా తాడిపత్రిగా మారింది. త్రేతాయుగం, కలియుగం తర్వాత శివుడు పెన్నా నదిలోని ఇసుకలో ఉన్నారని, క్రీస్తు శకం 1456 సంవత్సరంలో రామలింగనాయుడు అనే నగరాధీశునికి స్వామివారు కలలో కనబడి తనకు ఆలయం నిర్మించమని కోరగా ఆయన అప్పటి ఇంజనీర్ రామచారి 1700 మంది శిల్పులను పంపించి ఈ ఆలయాన్ని నిర్మించారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఈ పుణ్యక్షేత్రాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మించడం విశేషం. ఈ దేవాలయంలో వచ్చేసి సప్తస్వరాల మండపం అనేది ఉంది. షోడశ మండపము లేక సప్తస్వరాల మండపం. ఒక స్తంభానికి వచ్చేసి 7 స్తంభాలు ఉంటాయి. 7 స్తంభాలు కూడా సరిగమ పదని అనే వాగడం గొప్ప విశేషం. మధ్యలో ఒక పద్మం ఉంటుంది, ఆ పద్మం కూడా తిరగడం. సాధారణంగా మనకు పద్మాలు ఎన్నో వేసి ఉంటారు. కొన్ని పద్మాలు కొన్ని దేవాలయంలో నందు మాత్రమే అవి మనము తిప్పితే తిరగడం గొప్ప విశేషం. ఇక్కడ వచ్చేసి కాశీ విశ్వేశ్వర స్వామి అనే స్వామి కూడా ఉండడం. భక్తులకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా తన చేతుల మీదుగా అభిషేకము చేసుకోవాలని ఆంజనేయ స్వామి స్వయాన ప్రతిష్ఠ చేసిన లింగము కూడా ఇక్కడ ఉండడం. ఆ స్వామికి వచ్చేసి బ్రహ్మసూత్ర లింగము అంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ బ్రహ్మసూత్ర లింగానికి జలాభిషేకం కానీ పాలాభిషేకం చేసిన మనకు మంచి ఫలితాలు వస్తాయని ఇక్కడ చెప్పడం గొప్ప విశేషం. బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏడాది కార్తీక మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామి ఆలయం ఉత్తరం, పడమర దిక్కు వైపున పెన్నా నది ప్రవహిస్తుంది. తూర్పున హిందూ శ్మశాన వాటిక ఉండడం ఇక్కడి విశేషం. ఆలయంలో శ్రీ పార్వతీదేవి అమ్మవారు, శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆలయం ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలలో సప్తస్వరాలు వినిపించడం ఇక్కడి విశేషం. తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం నుండి ఏ కాలంలోనైనా నీరు ఉద్భవిస్తుంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్న శివునికి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అని పేరు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన, 1,00,000 దీపోత్సవం, భస్మాభిషేకం, కేదారేశ్వర నోములు, కార్తీక దీపోత్సవం, సహస్ర లింగార్చన, జ్వాలా తోరణం, ఆకాశ దీపోత్సవం, మాఘమాసంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అధికార నందివాహన సేవ, శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి వారి కళ్యాణోత్సవం, పురవీధుల గుండా రథోత్సవం జరపడం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ విశిష్టతని ఇక్కడి పూజారులు, భక్తులు చెబుతున్నారు. శ్రీహత్య పాప దోష పరిహారార్థం ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈ యొక్క తాడిపత్రి ప్రాంతంలో శ్రీరామచంద్రుల వారు సంచరించినప్పుడు ఈ యొక్క పెన్నా నది ఒడ్డున ఎంతో ప్రాశస్తంగా అనిపించి స్వామివారు స్వయంగా తన స్వహస్తాలతో స్వామివారిని ప్రతిష్ఠించినారు. పెన్నా నదిలో నీరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనం ఆ నీరు స్వామి కింద తీసేస్తే మరీ కాసేపటికి మరీ నీరు అక్కడ దాకా వస్తాయి. అందుకు బుగ్గ అంటారు. రాముల వారి చేత ప్రతిష్ఠింపబడి ఉన్నారు కాబట్టి రామలింగేశ్వర, శ్రీ బుగ్గరామలింగేశ్వర అని పేరు స్వామికి. అంతేకాకుండా ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతూ ఉంటుంది.